హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పనీర్ కాజు తోటి ఎలా మనం టేస్టీ రెసిపీస్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. దానికోసం నేను ఇక్కడ కొన్ని కాజు తీసుకున్నాను, కట్ చేసిన ఆనియన్స్, ఒక టమోటా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేనండి జింజర్ మసాలా అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, ఇలాచి ఒకటి అండ్ చెక్క కొంచెం తీసుకుంటున్నాను. అండ్ కాజు కూడా చూడొచ్చు ఇక్కడ తీసుకున్నాను. దాదాపు ఒక 15 to 20 లోపల తీసుకున్నాను. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటినే పన్నీర్ అనమాట. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో, మనకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా. ఇప్పుడు ప్రిపరేషన్ ఇంకా ఏమేమి కావాలో చూసేద్దాం. వచ్చేయండి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్, పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడర్ కొద్దిగా, ఆ తర్వాత ధనియాల పొడి, కారపొడి 1.5 స్పూన్ వరకు అలా తీసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం చూపించాం కదా కాజు, ఆ కాజును ఇది కనుక కొన్ని పక్కన పెట్టుకుని ఇంకొక కొన్ని కాజు మనం తీసుకోవాలన్నమాట. కాజు ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఆయిల్ అనేది దాదాపు నేను ఒక చిన్న టీ స్పూన్ తోటి 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ రెసిపీ కోసం ఈ రెసిపీని మనం చపాతీలోకి కానీ బటర్ నాన్లోకి కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకొని హెల్తీ రెసిపీ మనం తినచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాజు అనేది వేయించుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. కాజు ఇవి ఎందుకు వేయించుకుంటున్నానంటే, ఇవి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, దాని పర్పస్ కోసం మనం ఇక్కడ కాజుని కొన్ని సపరేట్గా వేయించేసి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అందుకోసం ఇక్కడ కొన్ని కాజులు కూడా వేయించుకున్నాను. ఇక్కడ మనం రెస్టారెంట్కి వెళ్ళి చాలా అమౌంట్ పెట్టి టేస్ట్ కోసం వాళ్ళు ఏవే మసాలాలు వాడతారో కూడా మనకు తెలియక అవి తిని హెల్త్ ఖరాబ్ చేసుకునే బదులు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోని ప్రిపేర్ చేసుకొని హెల్తీ రెసిపీస్ డైలీ ఒకటి మనం చేసుకొని తింటే ఎంత ఆరోగ్యానికి మంచిది కదా. ఇప్పుడున్న జనరేషన్లో పరుగు జీవితాలలో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. చూడొచ్చు, వేగిపోయాయి అనమాట ఇక్కడ కాజు. అలా వేగిపోయిన తర్వాత వాటిని తీసేసుకోవాలి ఓ ప్లేట్లోకి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే కనుక, ఇందాక నేను చూపించాను కదా మీకు పన్నీర్, ఆ పన్నీర్ కూడా ఏంటంటే మనం ఒకసారి అదే ఆయిల్లోటి, ఆయిల్ హీట్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ పెనం కూడా హీట్ ఉంది కాబట్టి ఒకసారి వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువగా కాదు, లైట్గా దూరగా అనేది మనం ఈ పన్నీర్ని కూడా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినేటప్పుడు గట్టిగా అవ్వకుండా చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది. కావాలనుకుంటే పన్నీర్ వరకు మనం ఇంకొంచెం వేసుకునే వాళ్ళు ఉంటే ఘీ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఘీ వేసుకోవట్లేదు, ఓన్లీ ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. మరి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవట్లేదు అనమాట. చూడొచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, మరి పెద్దవి కాకుండా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దాన్ని కూడా నేను వేయించుకునేస్తున్నాను. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి దీన్ని కూడా తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా గోల్డిష్ కలర్లోకి వచ్చేసాయో, చూడంగానే తినాలి అనిపించే అంత మంచి రెసిపీ అండి ఇదైతే కనుక. చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఇందాక చూపించాం కదా మనము జీలకర్ర, చెక్క అండ్ నెక్స్ట్ ఇలాచి, ఆ మూడింటిని కూడా మళ్ళీ నేను ఇక్కడ వేయించుకుంటున్నాను అనమాట. ఒకసారి చూడొచ్చు, అదే ఆయిల్లో. ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదండి, చాలా తక్కువ ఆయిల్తోనే మంచి రెసిపీ చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా అందులోకి వేసేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు మనము బాగా కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మరీ మాడిపోతుంది. మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే మనకు వేగిపోతాయి. ఆనియన్ కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా నేను మసాలా దినుసులు ఏవేవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి తీసుకున్నాం. ఏంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొద్దిగా వేస్తున్నాను, దాదాపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా, అది కూడా పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఫైనలీ మనకు అన్ని గోల్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా గోల్డిష్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మాడిపోయిందంటే అంతా వేస్ట్ అయిపోతుంది కదా, పడిన కష్టం అంతా. ఇక్కడ చూడొచ్చు, నాకు రెడీ అయిపోయిందనమాట పేస్ట్. ఇందులోకి మనం స్టార్టింగ్లో చూపించాం కదా టమోటాలు తీసుకున్నామని కట్ చేసి, ఆ టమోటాస్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. టమోటాస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా వేగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత నేను స్టార్టింగ్లో కాజు కొంచెం తీసి బౌల్లో పెట్టేసుకున్నాం కదా, ఆ కాజుని ఏం చేయాలి అంటే మిక్సీ జార్ పట్టించుకొని పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దాన్ని కూడా ఇందులోకి మనము కలిపేసుకోవాల్సి వస్తుంది అనమాట. టమోటాస్ మరీ మగ్గిపోకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు. అవి బాగా కొంచెం రోస్ట్ అయ్యే వరకు అటు ఇటుగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్లో చూపించినటువంటి ఏవైతే పౌడర్స్ అన్నీ ఉన్నాయో, అంటే ధనియాల పొడి, కారపొడి ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేయాలి. వేసిన తర్వాత అవి కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మనము అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది మనము ఎంత కావాలనో క్వాంటిటీ అనేది చూసి దాన్ని బట్టి మనం వాటర్ అనేది అందులోకి వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం అదే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడొచ్చు ఇక్కడ ఆ వాటర్ కూడా బాగా దగ్గరగా అయిపోయి మనకు ఆయిల్ అనేది బయట వచ్చింది. ఆ తర్వాత ఇందాక పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలపాలండి. మరి ఎక్కువ వాటర్ స్టార్టింగ్లోనే వేయకూడదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిందంటే చాలా పల్సగా అయిపోయి టేస్ట్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి కొంచెం తక్కువగానే వాటర్ వేసుకొని ఫైనల్లో కావాలంటే వాటర్ అనేది మనం కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు రెసిపీ అనేది ఎంత కలర్ఫుల్గా, ఎంత చూడంగానే తినాలనిపించేటట్టు ఎంత టేస్ట్గా ఉందో. ఇలా మూత పెట్టేసి మహా అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక 10 నుండి 15 నిమిషాల లోపలేనండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడొచ్చు మీరు ఇక్కడ బాగా ఉడుకుతుందనమాట. ఇలా ఎప్పుడైతే ఉడుకుతూ ఉంటుందో పన్నీర్ని కూడా తీసి వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, అవన్నీ మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా మనకు కనిపిస్తుందో. ఇలా బాగా ఉడుకుతుంది, చాలా దగ్గరగా అవుతుంది అని మనకు అనిపించినప్పుడు ఫైనల్ టచ్ లాగా మనం వాటన్నిటిని కూడా కాజుని మరియు పనీర్ రెండింటిని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనం వేడిగా చపాతీ కానీ లేకపోతే బటర్ నాన్ కానీ చేసేసుకుంటే ఇంట్లోనే రెస్టారెంట్ కంటే మంచి స్టైల్లో హెల్తీ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే, ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ సమయంలోనే పిల్లలు అనేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మన ఆరోగ్యానికి కూడా పనీర్ అనేది చాలా ముఖ్యం కాబట్టి చాలామంది పాలు కానీ లేదా పెరుగు ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఆరోగ్యం అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా పన్నీర్ రూపంలో కనుక మనం తయారు ఇంట్లోనే చేసేసుకుంటే హ్యాపీగా మనం ఇలా కుక్ చేసుకున్న వాటిని తినచ్చు అనమాట. చూడొచ్చు ఫైనల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొద్దిగా టేస్ట్ కోసం కస్తూరి మేథి ఉంటుంది కదా, దాన్ని నేను ఇలా ఫైనల్ టచ్ కోసం వేసుకుంటున్నాను. ఇలా కస్తూరి మేథి వేయడం వల్ల కూడా ఏమిటంటే